కూడాను నేను రికార్డ్ చేసి పెట్టిన దాఖలీకరణం చేసినాను. అగ్రికల్చర్లో ఇప్పుడు మనము నాకు ఉండేట్లా ల్యాండ్ వచ్చేసి బరీ 15 గుంటలు. నేను 4 ఎకరాల జమీన్ని లీజుకి తీసుకొని సస్టైనబుల్ అగ్రికల్చర్ని వానాధారితంలో నేను చేస్తున్నాను. అయితే వానాధారితంలో చేసేటప్పుడు ఫస్ట్ మన్నుని సంరక్షిస్తే ఆ మన్ను మనములను సంరక్షిస్తుంది. ఎలా అంటే మట్టిని ఆపొద్దు మనం బాగా కాపాడుతామో దాన్ని ఇంకా వచ్చే ఎట్లా పంట పైరులో కూడాను పౌష్టికమైనట్ల ఆహారం ఉంటుంది, పౌష్టికమైనట్ల మ్యాథ్స్ సిక్కుతుంది, భూమి కూడాను బాగుంటుంది. అప్పుడు మనం అందరూ కూడాను దాన్ని తిన్నప్పుడు మనము ఆరోగ్యంగా ఉంటాము అనేట్లా ఒక కాన్సెప్ట్లో నేను సస్టైనబుల్ అగ్రికల్చర్ చేస్తూ ఆ ప్రాక్టీస్ని డెవలప్మెంట్ చేసిన. నెక్స్ట్ మేము ఎప్పుడూ ఏం చేయాలన్నా కూడాను మొదటికి నేను IBBN ఆమిట RRA అన్న తర్వాత ఆ నియోగంలో మనం ఏం చేస్తూ ఉన్నామో దానికి ప్రతి ఒక్క దానికి కూడా నేను సలహా సూచనలు ఇస్తూ మాస్టర్ ట్రైనర్గా నేను కర్ణాటక రాజ్యంలో వేరే రాజ్యాల్లో కూడా పోయి ఈ విషయాలు చెప్పే ఇట్లా వ్యవస్థ చేస్తున్నాను. ఈ పట్టు మనం మట్టిని పలవత్ చేయాలంటే ఫస్ట్ చెరువులో ఉండే ఇట్లా మన్నుని తీసుకొని వచ్చి మన మట్టికి వేసినప్పుడు మట్టిలో కావాల్సిన ఇట్లా సత్వాలు సిగుతాయి. తర్వాత గ్రీన్ మెన్యూర్ అంటే మన విత్తనాల గింజలు ఏమున్నాయో దాంట్లో ఏకదళాలు, ద్విదళ ధాన్యాలు, నూనె గింజలు ఈ మూటిని కూడా మనం మిశ్రణం చేసి భూమికి విత్తనానికి మొదలు చెల్లినాము అంటే భూమికి మనం ಯಾವುದೇ రాసాయనికాలు వేయకుండా భూమిని తాకత్ చేసుకునేట్లా శక్తి ఉంది. తర్వాత మన జానవారు మన ఇంట్లో ఉండేట్లా పశువులు ఇవన్నీ ఏమున్నాయో అవుట్లు ఇంకా సిక్కేట్లా పేడ వీటిలన్నీ గంజము ఇవన్నీ ఉపయోగించుకుంటే మనం ಯಾವುದೇ యూరియా కానీ కాంప్లెక్స్ కానీ మందులు కానీ అంగళ్ళు ఇంకా మనం తెచ్చే పని వచ్చేలేదు. మన పెద్దలు అందరూ కూడాను మొదలు వ్యవసాయ రంగంలో విత్తనాలు తనదే ఇంట్లో ఉండేట్లా విత్తనాలు, తన తిప్పులో ఉండేట్లా ఎరువు, తన ఇంటి చుట్టూ ఉండేట్లాంటి చెట్టు చామని కానీ ఎరువులు ఉత్పత్తి చేసుకొని పంట చేసుకుంది. ఈ పొద్దు మనం 1960 ఇంకా ఈటుకి అసలు క్రాంతి గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మనం బదలావణ అయిన దానికి ఈ పొద్దు మనకన్నా సమస్యలు అయినాయి. వాతావరణాల్లో కూడా ఏర్పేరైంది. దీన్ని అన్నింటినీ సమతులనం చేయాలంటే మనం మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ అగ్రిసాల్ అంటే ఏకదళ ధాన్యాలు ఉండాలా, ద్విదళ ధాన్యాలు ఉండాలా, నూనె గింజలు ఉండాలా. ఈ రకంగా మనం పంటలు చేసినాము అంటే మన భూమిలో బాగుంటుంది, ప్రకృతిలో బాగుంటుంది, మన ఆరోగ్యము బాగుంటుంది, మన పశు సంపద కూడా బాగుంటుంది అనేట్లా అంటే ఈ కాన్సెప్ట్లో. దీని జೊತೆకి బయోచార్ ఏమి అంటే మనం పంట పట్టిన ఉత్పన్నాల్లో వచ్చినట్ల కొన్ని మొదలు ఏమైనా చేస్తుంటుందంటే మన ఇంట్లో పై వంట చేయాలంటే కట్లెత్తపై పెట్టి చేస్తుంటుంది. అప్పుడు ప్రతి దినము కూడాను బూడిది బొగ్గులు కూడాను చేరుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చేయండి అయితే మనం ఉత్పత్తి చేసినట్ల పంటలో ఉన్నట్ల మేము ఇవే ఉన్నాయో అవుట్లనే మనం బయోచార్ చేసుకున్నాము అంటే దాని తిప్పెరువులోన గంజలము పేడతో మిక్స్ చేసి ఇచ్చినాము అంటే న్యాచురల్గా మన భూమిలో కార్బన్ జాస్తి అవుతుంది, మన పంటకి ఇదవుతుంది, వాతావరణంలో కూడాను ఏర్పేరు తగ్గుతుంది అనేట్లా విషయాలు చెప్తా ఈ భూమి డెవలప్మెంట్ చేయాలనేసి ఈ మన నేను